హోమం స్టార్ట్ అయ్యేది 9 గంటలకి కాబట్టి ఒక అరగంట ముందుగానే మేము సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం మొదలవుతుంది. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ కాపీ అండ్ టికెట్ బుక్ చేసేటప్పుడు మనం ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చామో ఆ ఐడి ప్రూఫ్ అయితే తీసుకుని ఇక్కడికి రావాలి. బయట మనకి చెక్ చేసి ఇంకా ఈ లోపలికి పంపిస్తారు. ఈ టికెట్ కాస్ట్ అయితే 1600. ఎనీ 2 మెంబర్స్ అనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, లేదా ఇద్దరు ఉమెనే కావచ్చు, ఎవరైనా సరే ఇద్దరు తీసుకోవచ్చు. ఒక 8 years లోపు కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వాళ్ళతో పాటు అలో చేస్తారు. ఎగ్జాక్ట్గా 9 గంటలకైతే హోమం స్టార్ట్ అయిపోయింది. అసలు 9 గంటల నుంచి 11 గంటల వరకు అయితే 2 గంటల పాటు ఈ హోమం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ టికెట్స్ గురించి నాకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలీదు ఇక్కడికి వచ్చేంత వరకు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుసుకున్నవి కొన్ని, అండ్ అనుకుని అక్కడికి వెళ్ళి హోమం చేసుకుంటే అది డెఫినెట్గా జరుగుతుంది అంట. మనం ఈ లోపలికి ఎంటర్ అయ్యే ముందే మన గోత్రనామం, మనకున్న ఇబ్బందులు ఏదైనా అవ్వాలి అనుకుంటే అది వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటున్నారు. దాన్ని మనకు పేరు చెప్పి వాళ్ళు ఇక్కడ హోమం చేస్తారంట. సో దట్ మనకి అనుకున్న పనులు అవుతాయి అనేది ఒక నమ్మకము. శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ. స్టార్టింగ్లో అయితే ఫోన్స్ అలో చేసేవారు కాదంట, ఇప్పుడైతే ఫోన్స్ అలో చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో కాల్స్ చేసి మరీ చూపిస్తున్నారు. ఈ హోమం 2 hours పాటు జరుగుతుంది కదా. హోమం అయిపోయిన తర్వాత మన టికెట్స్ స్కాన్ చేసి దానిపైన స్టాంప్ వేసి ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈ టికెట్స్తో మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే మనం 300 రూపీస్ టికెట్ ఏ మార్గంలో అయితే వెళ్తామో అదే వేలో వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. ముందుగా మనం దీపారాధనతోనే ప్రారంభం చేసుకుంటాం. అటువంటి దీపారాధనలో అగ్ని భగవానుడు మన నమస్కారాన్ని మాత్రమే స్వామివారికి అందించేటటువంటి శక్తి కలిగి ఉంటాడు. కానీ అక్కడి నుంచి రూపాంతరం చెంది ఇటువంటి యజ్ఞము అనే పరమోత్కృష్టమైనటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు చాలా శక్తివంతంగా సపరివార సమేతుడై మనందరిని అనుగ్రహించడానికి సిద్ధం చేస్తున్నాడు ఆచార్య స్వామివారు. ఇటువంటి యజ్ఞంలో మనలో ఉన్నటువంటి పాప ఈ టికెట్స్ని ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. డైలీ 200 టికెట్స్ రిలీజ్ చేస్తారు. 150 వరకు ఆన్లైన్ అండ్ 50 టికెట్స్ అయితే ఆఫ్లైన్లో ఇస్తారు. ఆఫ్లైన్లో ఎక్కడంటే సేమ్ ఇదే ప్లేస్లో సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర అక్కడే ఇస్తారు. ఆఫ్లైన్లో కూడా. ఆఫ్లైన్లో మనం టికెట్స్ తీసుకోవాలి అంటే కంపల్సరీ ఎర్లీ మార్నింగే వెళ్ళి అక్కడ క్యూలో నించోవాలి అంట. నేనైతే నా ఫోన్ ఒక స్టాండ్కి పెట్టేసి ఒక సైడ్ పెట్టాను. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్టుగా. చాలామందికి హెల్ప్ అవుతుంది కదా, పెద్దవాళ్ళు కానీ వాళ్ళైనా చూస్తారన్నట్టుగా. ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేసేయండి. ఒకవేళ నాకు తెలిస్తే నేను డెఫినెట్గా మీకు రిప్లై చేస్తాను. పిండవర్ధన జోలోపరణ పారాయణ ప్రతబంధ విదర్గోపాగరపదనావర్తన పాణిగ్రహణాని అష్టాదశ సంస్కారాశ్చారీరాః అధాజ్ఞోనిత్యోహమాంతే విష్ణోన్నత్యాశ్చాదర్వదేవార్చ భవతి అగ్నిర్వై దేవానాం మమః విష్ణుః పరమః. శ్రీ వెంకటేశ గోవింద గోవింద.
महाभागं रघुवीरं महाबलं तदेन मखदायां तं नामं चित्रावतारणं दृष्ट्वा तत्र हंतारं हर्जेनां दुगावहं भवष्टावैदेः वक्तारं भरजस्वमे आगामाविरभवच्चोरित्मेमानं मुखाम्बुजः भरतरस्वग्रे साक्षान्मन्मदमन्मदः परालोकाष्ट्यादार्थं जगत्पतिः आस्तेवश्चरजन्त्यात्मा भक्तेर्भागवते सह प्राणाय दासोनां विनाशाय दुष्कृताम्